సచ్చేదాకా తెలంగాణ కోసం పని చేస్తా. నేనే తెలంగాణ వాదిని. తెలంగాణ అంటే నాకు పానం. ఈ నేల మీద ఎంతో ప్రేమున్నది అని ఉద్దర మాటలు చెప్పుడు కాదు. ఆచరించాలి. మాటలల్ల కాకుంటే చేతులల్ల చూపెట్టాలి. తెలంగాణ మట్టి బిడ్డలు ఎక్కడున్నా వాళ్ళ కష్టాలను తీర్చి కన్నీళ్లు దూడ్చే పని చేయాలి. ఆగో అది అసలైన తెలంగాణ మీద ప్రేమ. ఆగో అది సిసలైన తెలంగాణ వాదం. దానికి నిలవెత్తు సాక్ష్యమే మాజీ మంత్రి హరీష్ రావు సారు. అవును, కరుణగల్ల కండ్లెప్పుడు కావాల్సిన వాళ్ళని కాపాడుకుంటాయి అన్నట్టు జోర్డాన్ దేశంలా ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతున్న తెలంగాణ బిడ్డలను ఇడిపించి ఇంటికి తీసుకొచ్చిండు. ఏడాది కింద జోర్డాన్ దేశంలా వ్యవసాయం పని చేసేటానికి ఇక్కడ నుంచి 12 మంది పోయినరట. ఆడికి పోయినాక చెప్పిందోటి చేయించేది ఇంకోటి అన్నట్టు చేసిండ్రట జోర్డాన్ దేశపోళ్ళు. అక్కడ ఎంత తిబ్బలపడ్డారో ఏం జరిగిందో అనేది చెప్తున్నారు. పనిచేసిన అసలు మేము పోయింది అగ్రికల్చర్ లేబర్గా పోయినాం. అక్కడ వాతావరణం అనుకూలించక మొత్తం ఫర్టిలైజర్ రసాయనాలతోటి ఆ ఎడారి ప్రాంతంలో మొక్కలు పెరిగే అది ప్రక్రియ ఉంటుంది. అంటే ఆ ఫర్టిలైజర్కు చాలామంది ఆరోగ్య సమస్యలు ఇట్లా ఎదుర్కొన్నారు. ఇట్లా మాకు హెల్త్ సరిగా లేదు, ఫుడ్ సరిగా లేదు, మేము ఇంటికి వెళ్తామంటే మా పైన ఆర్మీ వారు బెదిరించి తుపాకులు పెట్టుకుంటా డ్యూటీ చేయించిన రోజులు ఉండే సార్. ఆఫీస్కి అడిగినాం సార్, అడిగితే వాళ్ళు మేము పంపం, మీరు ఫైన్ కట్టాలని చెప్పారు సార్. మాకు హరీశాలనే మమ్మల్ని అక్కడ ఫైన్ టికెట్ అన్నీ ఆయననే భరించుకోరు, సారే భరించుకోరు సార్. ఇట్లా మాకు అక్కడ జోర్దాన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే సార్కు మేము వివరించి చెప్పాం సార్. అప్పటి నుంచి మాకు సారు హెల్ప్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు సార్. మాకు సార్కు మేము ఎప్పటికీ వెళ్ళ రుణపడి ఉంటాం సార్. ఆ పంపనందుకు చాలా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎవరికి తెలిసిన వారికి చాలా మందికి వేసాం సార్. ఎందుకంటే మాకు డైరెక్ట్ కాల్ చేయరాదు. అక్కడ నుండి వాట్సాప్ ద్వారానే మెసేజ్ చేసుడు కానీ, మెయిల్ చేసుడు కానీ, ఎవరినో చదువుకున్న వాళ్ళు మా ఇంట్లో మహేందర్ ఉండుకి అన్నీ చేసి అందరికి వేసాము. చేసిన ఎవరు కూడా మాకు స్పందించలేదు సార్. లాస్ట్కి వస్తే ఈ సార్కి కూడా వేద్దామని చెప్పి ఒక కళ్యాణ్ అన్న అక్కడ ఉంటాడు దుబ్బాక అన్న ద్వారా తెలుసుకొని హరీష్ రావు సార్ దాకా మేము అందజేసాము. అందజేసినందుకు భగవంతుని వల్ల మాకు దేవుని లెక్క అందరికీ ఆదుకొని మాకు రూపాయిన డబ్బును అక్కడ ఫైన్ కట్టి మరి టికెట్తో సహా మొత్తం రూపాయి మాకు తలగకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చాడు సార్. దేశం గాని దేశం, 7 సముద్రాల అవతలి దేశం, ఎప్పటికీ యుద్ధ బాంబుల మోతుండే ఇజ్రాయెల్ పక్కకున్న జోర్డాన్లా బతుకుడు అంటే చిన్న ముచ్చట్న. అవన్నీ పక్కకు పెడితే కడుపు నిండా బువ్వ, కంటి నిండా నిద్ర లేకుండా చేసిండ్రట. మా దేశం పోతామంటే పెనాల్టీ కట్టాలని కట్టేసినట్టు చేసిండ్రట. నెత్తికి తుపాకి పెట్టి నెగలకుండా చేసిండ్రట. తెలిసిన మనుషులతోని ఇక్కడున్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, కేంద్ర మంత్రులకు చెప్పించిండ్రట. కానీ పదవుల మీద ఆశలు, పైసల మీద మోజున్నోళ్ళు పబ్లిక్ ను పట్టించుకోరు కదా. అందుకే ఆఖరి ఛాన్స్ కింద హరీష్ రావుకు చేస్తే ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇక్కడికి తీసుకొచ్చిందట. అందుకే కడుపులో ఎంత దుఃఖమున్నా ఆపుకొని హరీష్ రావు సారుకు చేతులెత్తి దండాలు పెట్టి ధన్యవాదాలు చెప్తున్నారు. ఇలా ఇక్కడి దాకా తీసుకొచ్చిన హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా 2 ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున జోర్డాన్లో చిక్కుకున్న ఈ 12 మంది తమ్ముళ్లను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పాడు ఎన్నికల ముందు. గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతానని, వాళ్ళ కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని, నిధులు పెడతామని చెప్పారు. 2 సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి నుంచి స్పందనే లేదు. ఆయన మాటలకు ఎక్కువైపోయింది తప్ప ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు ఇవాళ నెరవేర్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. మన రాష్ట్రం నుంచి అలా 8 మంది ఎంపీలను బీజేపీ పార్టీ గెలిచింది. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. నేను వాళ్ళకు స్వయంగా లేఖ రాసిన వీళ్ళ గురించి ఆలోచించండి అని. గట్లున్నదట సర్కార్ల తీరు. అందుకే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు చేయాల్సిన పని ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసింది. తెలంగాణ బిడ్డలను కాపాడింది. వీళ్ళే కాదు, ఇంకా ఎంతో మంది బయట దేశాలలో ఉన్నోళ్ళు వాళ్ళను ప్రభుత్వం తీసుకొని రావాలి. లేకుంటే మన తెలంగాణ జనాలే కష్టాల కన్నీళ్ళ పాలైతారన్నాడు. కానీ ఇంత పెద్ద సాయం చేసిన హరీష్ రావు ప్రేమకు, తెలంగాణ పబ్లిక్ అంటే చూపెట్టే కరుణకు చేతులెత్తి మొక్కాలబ్బా. హరీష్ రావు సారే దాల్చుకోకుంటే ఇంకా వీళ్ళు జోర్డాన్ దేశంలోనే ఉండేటోళ్ళు కావచ్చు. కన్నోళ్లను, కట్టుకున్నోళ్లను, పిల్ల జల్లలను ఈ జన్మలో చూస్తామనే ఆశ ఉండకపోవు కావచ్చు. అందుకే చూడండి, మళ్ళీ జన్మ ఎత్తినట్టు హరీష్ రావు సార్ని అతుకుతాండ్రు.